తెలుసు రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని నిల్వ చేసి సిబిఐ కేసుల్లో సీజ్ చేసిన ఖనిజాన్ని 2019-24 మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు తరలించినారనేది ఆరోపణలు వచ్చాయి. అధ్యక్ష, ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాదాపు ఆ 5 సంవత్సరాల మధ్యకాలంలో 19-24 మధ్యకాలంలో 1,00,000 మెట్రిక్ టన్నులు సిబిఐ సీజ్ చేసిన ఖనిజంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. దాని విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందనేది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. అధ్యక్ష, దానిపైన మన మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ దోపిడీ చేశారో, సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో, కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో, అలాంటి గజ దొంగలు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం చేయడానికి గూడుపుటానిగా ఏర్పడి భిన్న రాజకీయాల పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపుటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు, జేసీబీలు, హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ 2 సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి, వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం. మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధ్యక్ష, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాం. అధ్యక్ష, ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం. అధ్యక్ష, కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన సమగ్ర విచారణ జరిపించండి. అట్లాగే ఇప్పుడు మళ్ళా అలాంటి వాళ్ళే ఒక గూడుపుటానిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం పైన సాగిస్తున్న విష ప్రచారం విషయంలో కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. దానిపైన కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు చేసి ఎవరైతే ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారో, భిన్నమైన రాజకీయ పార్టీ నాయకుల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు కానీ, వాళ్ళు ఒకరి సెల్ నుంచి టైప్ చేసి మరొకరి సెల్ నుంచి మీడియా గ్రూపుల్లోకి ఎట్లా పెడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలపైన నా దగ్గర సమాచారం ఉంది. అది మంత్రి గారికి అందజేస్తా. దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే విషయంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష.